Because people call me a failure. I'll prove them wrong. ఇది ఆర్మీ బేస్ రా. ఒకసారి నీ వెనక తిరిగి చూడరా. ఏంటిది? నాకేదో దారి చూపిస్తున్నట్టుందే. ఇక్కడుంది డ్రాగనా? హే గాయ్స్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒక మిస్టీరియస్ డ్రాగన్ గురించి విన్నాం కదా. అది కూడా ఒక పెద్ద కొండ మీద ఉందని, దాని నోట్లో నుండి మంటలు వస్తున్నాయని. సో ఆ మిస్టీరియస్ డ్రాగన్ ఏంటో చూడబోతున్నాం. అలానే మన వాళ్ళు మనకు కావాల్సిన పోకీమాన్స్ని కనిపెట్టారా లేదా అన్నది కూడా ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతేకాదు మామ, ఈ వీడియో ఎండింగ్లో క్రేజీ అంటే క్రేజీ ట్విస్ట్ అయితే ఉంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మన కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్లు చేయండి మామ, చేసేయండి. అండ్ ఎలాంటి లేట్ లేకుండా లెట్స్ బిగిన్ ద వీడియో. వెల్కమ్ టు ద బ్రాండ్ న్యూ సిరీస్ ఆఫ్ మై ఛానల్ ద పోకీ వర్డ్స్. ఎపిసోడ్ 23కి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఫ్రెండ్ అవసరమేరా, ప్రతి ఫ్రెండ్ అవసరమేరా. రే ఏం చేస్తున్నావురా? ఎక్కడికి వెళ్దామో చెప్పురా అంటే పాటలు పాడుతున్నావు ఏంట్రా బాబు? మూసుకున్న పాటలు పక్కన పెట్టి ముందు మన పని చూడు. పొట్టి మైసాన్. పికా పికా పికాచు పికా పికా. చే ఈ సమాజం ఉందే, నాలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ తొక్కేస్తూనే ఉంటుంది. కనీసం మీరైనా నాలో ఉన్న టాలెంట్ గుర్తించండి గాయచ్. కింద కామెంట్ సెక్షన్లో సిందల్ అన్న కామెంట్ చేయండి గాయచ్. అప్పుడు తెలిసిద్ది డోరేమాన్ గారికి నా ఫాలోయింగ్ ఏంటో. కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి గాయచ్, పెట్టండి. రే నీ గోల్ ఆపరా బాబు. ఇప్పుడు ఈ పోకీమాన్ ఏం చేద్దామంటావు? యాష్కి చెప్దామా? పికా 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 పికా. ఇది పెద్ద పోకీమాన్ కాదు కదరా, చెప్పి వేస్టే. మరి ఏం చేద్దామంటావు? అరే డోరేమాన్, ఈ పోకీమాన్ ఏదో బాగుంది కదా, మనమే పెంచేసుకుందాం రా. సరే అయితే, అయినా చిన్నగా ఉంది కదా పోకీమాన్. టైం మిషన్లోకి ఎక్కి మనతో పాటు తీసుకువెళ్దాం. సర్లే బండెక్కండి రా, వెళ్దాం పదండి. చెల్లో ఈసారి దుమ్ము లేపేద్దాం. పీకా పీకా. మరి రెడీనా? లెట్స్ గో. ఓరిని రే, ఇది ఆర్మీ బేస్ రా. ఇక్కడ నుండి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. పొరపాటున కానీ ఆర్మీ వాళ్ళకి కనిపించామనుకో, మనల్ని ఎత్తపోయి ఏదో ఒక డబ్బాలో ఇరికిచ్చేస్తారు. ఇక మన పని అంతే, తొందరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఫాస్ట్గా వెళ్ళావే, టైం మిషను, ఫాస్ట్గా వెళ్ళు. అరే డోరేమాన్, ఎంతసేపు వెళ్తావులే కానీ ఇక్కడ కాసేపు ఆపరా. ఇదేదో కొండలాగుంది, దీనిపైన ఆపు. ఓకే, ఇక్కడ కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఆ పోకీమాన్స్ని ఎలా కనిపెట్టాలి? నాకైతే ఏం అర్థం కావట్లేదు. అరే డోరేమాన్, అక్కడ ఎవరు వస్తున్నట్టున్నారా? అక్క పరిగెట్టుకుంటూ వస్తుందేంటి? నా కోసమే అనుకుంటా. అయ్యా బాబాయ్, నా సిగ్గేస్తుంది. ఏంటి నీకోసమా? పరిగెత్తుకుంటూ? అది కూడా కొండల మీద? అవును. అరే సింజాన్, ఎందుకురా నీకంత నోటి దూలా? బాబు నన్ను కాపాడండి. అరే అక్క అనుకుంటే ఆంటీ వచ్చిందే. రే నువ్వు ఆగరా బాబు. ఏమైంది ఆంటీ? నేను ఆంటీ కాదురా. ఎవరా నీకు ఆంటీ అని చెప్పింది? నేను ఆంటీని కాదు, నేను ఇంకా స్వీట్ 16. ఇంకొకసారి నన్ను ఆంటీ అన్నా ఇంకో మామూలుగా ఉండదు. సర్లే గాని ఏమైంది ఆంటీ? అక్క అక్కడ ఒక వింత జంతువు ఉంది, గ్రీన్ కలర్ లో, ఏదో భయంకరంగా ఉంది. అవునా? నేను చూసుకుంటా లెక్క. మా డోరేమాన్ గడు తోపు తురుము. వీడేంటి ఉన్నట్టుండి బటర్ పూస్తున్నాడు? అయినా నువ్వు కంగారు పడకు, మా డోరేమాన్ గడు నా వెనకున్నాడు. రే నన్ను ఎందుకు ఇరిగిస్తున్నావురా? సర్లే ఏం చేస్తాం, వెళ్దాం పదండి. పీకా పీకా పీకాచు. ఎక్కడుందిరా ఈ పోకీమాన్? ఆంటీ ఏమో, అక్కేమో ఇక్కడ ఉందంటుంది. ఎక్కడుందిరా ఈ పోకీమాన్? ఎక్కడబ్బా ఇది? అరే డోరేమాన్, అక్కడ ఏదో ఉందిరా. అవునా? ఎక్కడరా? ఉండు, ఈ టైం మిషన్ ఇక్కడ ఆపేద్దాం. లోపల పెట్టేసి ఆ పోకీమాన్ని పట్టేసుకుందాం. రే ఫాలో అవుదాం రారా, లేదంటే వెళ్ళిపోద్ది. ఎక్కడికి పోయింది ఇది? ఓర్ నీ అంకమ్మ, ఎక్కడికి పోయిందబ్బా ఇది? ఇందాక ఇక్కడే ఉండాలి కదా.
సడన్గా మాయమైపోయింది. అరే డోరేమాన్, ఈ పోకీమాన్ ఎక్కడికి పోయిందంటావు? రే షించాన్, ఒకసారి నీ వెనక తిరిగి చూడరా. సైదార్ సైదార్ పీకా పీకా పికాచు సైదార్ పీకా పీకా పికాచు పీకా పీకా. రే డోరేమాన్, నాకెందుకో తేడా పడుతుందిరా. ఈ 2 పోకీమాన్లు ఏదో మాట్లాడేసుకుంటున్నాయి రోయ్. ఈ 2 కలిపి మనల్ని వేసేస్తాయి అనుకుంటా. నువ్వు ఆగరా బాబు, నువ్వు నీ సెన్నోరు. ఇంకొకసారి మాట్లాడావు అనుకో, ఆ గడ్డి నీ నోట్లోకి కుక్కేస్తా. అమ్మయ్యా, మనకి ఏదోలాగా బైక్ సెట్ అయింది. వెంటనే ఆ డ్రాగన్ ఎక్కడుందో వెతకాలి. అయినా ఆ పెద్ద కొండ మీదే కదా డ్రాగన్ ఉండేది. అయినా దగ్గరగానే ఉందిగా, వెంటనే వెళ్ళిపోవచ్చులే. అరే ఇంకా ఎంత దూరం వెళ్ళాలరా? అప్పుడు నుండి వెళ్తూనే ఉన్నా, కానీ ఆ కొండ అక్కడే ఉంది. ఆ కొండ ఎంత దూరంలో ఉందో అంతే దూరంలో ఉంది. అయినా ఈ కొండ దగ్గర ఉంటుంది అనుకున్నా, కానీ ఇంత దూరం ఉందేంటి? చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సిరీస్ ఇప్పుడు వరకు యూట్యూబ్లో ఎవ్వరూ చేయలేదు మామ. మెయిన్గా ఒక స్టోరీని క్రియేట్ చేసి దాని మీద ఒక సిరీస్ని బిల్డ్ చేస్తున్న మొదటి ఛానల్ మంది. సో అంత మంచి సపోర్ట్ అయితే రావట్లేదు. నువ్వు ఈ వీడియోని ఇంతవరకు చూస్తున్నావు అంటే ఈ కంటెంట్ నీకు నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ మామ, కింద కామెంట్ సెక్షన్లో హార్ట్ సింబల్ని కామెంట్ చేయి. అలానే వీడియోకి ఒక లైక్ చేయి మామ. నీ సపోర్ట్ని చూపిస్తావని అనుకుంటున్నా. నేను ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తా. ఇలా అయితే అవ్వదులే కానీ ఇంకా ఫాస్ట్గా వెళ్ళాలి. ఓ ఓ ఓ ఓ ఓ, వామ్మో, ఓరి దేవుడు, జస్ట్ మిస్, బతికిపోయా. లేదంటే నా కాళ్ళు చేతులు ఖచ్చితంగా ఇరిగిపోయేటివి. ఫైనలీ కాస్త దగ్గరకు వచ్చా. ఇంకాస్త ముందుకు వెళ్తే చాలు కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఆ డ్రాగన్ ఏంటో చూడాలని చాలా అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఆ డ్రాగన్ ఏంటో తెలుసుకోవాలని మీకు కూడా ఎగ్జైటింగ్ ఉంది కదా? నాకు తెలుసు, అందుకే అక్కడికి వెళ్తున్నాం. ఓ ఓ ఓ ఓ ఆర్మీ వాళ్ళు రోయ్, ఓర్ని ఎంకమ్మా, మీరు ఎన్నిసార్లు వస్తారా? మీకు వేరే పని లేదా? ఎప్పుడు చూసినా రోడ్లలో పడి ఉంటారు. అరే మమ్మల్ని వెతకాలంటే ఇక్కడే ఎందుకు వెతుకుతారా? మొత్తం ఊరంతా వెతకండి. నేను వెళ్ళే దారిలోనే వెతుకుతున్నారేంట్రా? ఓ ఇటు దారి ఉంది కదా, ఇటు ట్రాక్ మీద నుండి అలా రౌండ్ వేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ నుండి జంప్ రోయ్. వామ్మో, వీళ్ళు చెకింగ్ కూడా చేస్తున్నారు. ఫోన్లే, ఎలాగైతేనే ముందుగానే వాళ్ళని చూసి తప్పించుకున్నాం. రే ఇటు చూడండి రా. వీళ్ళని ఎందుకు గెలుక్కుంటున్నా? ఎందుకైనా మంచిది ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోవాలి, లేదంటే నా నోటి దూలకి దొరికిపోతా ఖచ్చితంగా. అమ్మయ్యా, దగ్గరకు వచ్చేసాం. ఈ ఆర్గనేనేంటి అటు సైడ్కి వెళ్ళకోకుండా రోడ్లోనే వెళ్తుంది? ఎటు వెళ్తుంది ఇది? ఏంటి ఎటు వెళ్తున్నావు? పక్కకు పో, లేదంటే గుద్ది పారేస్తా. ఏంటిది? నాకేదో దారి చూపిస్తున్నట్టుందే. సర్లే ఫాలో అవుదాం. ఎలానో వెళ్ళాల్సింది ఇదే రోటే కదా. ఇది పరిగెడుతూనే ఉందే. ఉసే ఆగవే బాబు, నేను నిన్నేం చేయను. అరే ఇది పరిగెడుతూనే ఉందిగా. ఊయ్, ఇదేంటి మాయమైపోయింది? ఎక్కడికి పోయి ఉంటుంది ఇది? అరే ఇంత ఫాస్ట్గా వెళ్ళదు కదా ఇది, సడన్గా మాయమైపోయింది. సర్లే దీని గురించి ఎందుకులే కానీ ఆ కొండ మీదకి వెంటనే వెళ్దాం. ఏదోలా పైకి వచ్చేసా. ఏంటి డేంజరా? అవును నేను డేంజరే. అయినా నేను వస్తున్నాను వీళ్ళకెలా తెలిసింది? డేంజర్ అని బోర్డు మీద రాశారు. ఐ ఆమ్ ద డేంజర్, మీ డేంజర్, డేంజర్ మీ. ఓరిందంటారా? అయినా పర్లేదులే. ఆ మాత్రం ఎలివేషన్ ఇచ్చుకోకపోతే ఎలా చెప్పండి? ఓ ఇదేంటి ఏదో పెద్ద ఫ్యాన్ లాగుందే. ఈ కొండ మీద మామూలే అనుకుంటా. ఏంట్రో హెలికాప్టర్లన్నీ కాలిపోయి ఉన్నాయి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ బండ ఒకటి. పైకి ఎక్కవే బాబు, తొందరగా ఎక్కువ ఎక్కువ పైకి ఎక్కువ. షా, దీంతో నేను తట్టుకోలేకపోతున్నా. ఈ 2 మెట్లు ఎక్కే. అసలు ఈ హెలికాప్టర్లన్నిటికీ ఏమైందంటారు? ఓ డ్రాగన్ ఉన్నారు కదా, మర్చిపోయా. ఎక్కడుంది డ్రాగన్? డ్రాగనా? చార్జార్డ్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అసలు ఇది నన్ను గుర్తుపట్టిద్దా? ఒకసారి మెల్లగా దగ్గరికి వెళ్ళి చూద్దాం. చార్జార్డ్ ఉన్నావా? హలో హలో, ఉన్నావా? చార్జార్డ్, నేనేం చేయను. కూల్, నన్నేం చేయొద్దు. అంతే అంతే అంతే. నేను నీకు తెలుసు, నువ్వు నాకు తెలుసు, సరేనా? కూల్ కూల్ కూల్. హే వాట్ ఏ సడన్ సర్ప్రైజ్. ఇది నన్ను గుర్తుపట్టేసిందిగా. నువ్వు ఏం చెప్తున్నావు నాకైతే అర్థం కావట్లేదులే కానీ ఇక్కడ నుండి మనం వెంటనే వెళ్ళిపోవాలి, సరేనా? నాకెందుకు ఇవి ఆర్మీ వాళ్ళ యొక్క హెలికాప్టర్లని డౌట్ వస్తుంది. ఇక్కడ నుండి మనం వెంటనే వెళ్ళిపోవాలి. హలో సార్,
ఇప్పుడు పోకిమాన్ని ఎలా కనిపెట్టాలి? నువ్వు అలానే స్ట్రైట్గా వెళ్ళు, అక్కడ చాలా లెవెల్ 1 పోకిమాన్స్ ఉన్నాయి. సార్, అయినా మనకు కావాల్సింది లెవెల్ 1 పోకిమాన్స్ కాదనుకుంటా, పెద్ద పోకిమాన్స్ కావాలి సార్ మనకు. పర్లేదు, మనకు కావాల్సింది ఒకటే, ఆ పోకే ఎనర్జీని షేర్ చేయాలి. అందుకే ఒక పెద్ద పోకిమాన్ కన్నా ఇలాంటి చిన్న లెవెల్ 1 పోకిమాన్సే చాలా ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి. ఒక పెద్ద పోకిమాన్కి ఈ చిన్న పోకిమాన్స్కి పోకే ఎనర్జీ ఈక్వల్గానే ఉంటుంది. ఓకే సార్, వాటి దగ్గరికి వెళ్ళిపోతా. ఇవేంటి అన్నీ ఫైట్ చేసుకుంటున్నాయా, లేదంటే ఏదైనా మీటింగ్లో ఉన్నాయా? వెంటనే ఆశకు కాల్ చేద్దాం. గాయస్, నేను పోకిమాన్ని కనిపెట్టా.